రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు, కృపామయుడవు, కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా అయ్యా ఈ రాత్రి వరకు ఏ క్షణము ఏ నిమిషము విడవలేదు తండ్రి, ఎడబాయలేదు ప్రభువా. మాట ఇచ్చినట్టుగానే రక్షించారు, కాపాడారు తండ్రి. అయ్యా మేము ఎన్నో ప్రాంతాలు వెళ్ళాము, వచ్చాము నాయన, ఏ ప్రమాదం జరగలేదు నాయన, ఏ అపాయము కలగలేదు ప్రభువా. ఈ రోజున తండ్రి మాకు అవసరమైన ప్రతి వాటిని దయచేశారు నాయన. ఎటువంటి లేమి లేకుండా మమ్మల్ని పోషించారు తండ్రి. మా పనుల్లో కూడా తండ్రి మాకు కావలసిన బలం ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలో సజీవులంగా ఉండి మరొకసారి మీ పాద సన్నిధిని చేరి మొర్ర పెట్టుకునే ఈ యొక్క విలువైన అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును అని యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ద్వారా తండ్రి మీరు సెలవిస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా మా మధ్య మీరు అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడవు తండ్రి. అయ్యా ఎవరి వైపు బిడ్డలు చూస్తున్నారేమో, ఏ మనిషి సహాయము ద్వారా వారి జీవితం బాగుపడుతుంది అని అనుకుంటున్నారేమో, గాని మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడవు నాయన. అయ్యా ఎటువంటి భయంకరమైన వారి పరిస్థితుల్లో ఉన్నా గాని వారిని లేవనెత్తి వారి జీవితంలో గొప్పగా తండ్రి వారిని ఆశీర్వదించే దేవుడవు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు. అయ్యా మీరే అద్భుతం చేస్తారని మీ వైపు చూస్తూ వేచి ఉంటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ యొక్క వాగ్దానమును, లేఖనమును స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఉన్నారో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో నాయన, అయ్యా నువ్వు ఏ కార్యమైనను అయ్యా చెయ్యగలవు, దేనినైనను సాధ్యపరచగలవనే హృదయము కలిగి ఉన్నారో వారి జీవితాల్లో మీ యొక్క కార్యములన్నిటినీ కనపరచండి నాయన. అయ్యా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి ఉన్న వ్యాధి బాధల నుంచి విడిపించండి. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి, శక్తితో వారిని నింపండి, బలముతో వారిని నింపండి ప్రభువా. ఐసీలో ఉన్నారు, మరణంతో పోరాడుతున్నారు తండ్రి, స్వస్థత దయచేయండి. భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతో చెప్పుకోలేని భయంకరమైన రోగాలు కలిగి ఉన్నారు, విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ఎవరైతే బిడ్డలు తండ్రి గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్ తో తండ్రి, లివర్ కిడ్నీ సంబంధమైన ప్రాబ్లమ్స్ తో ప్రభువా అయ్యా బాధపడుతున్నారో నాయన, వారందరికీ కూడా స్వస్థత దయచేయండి ప్రభువా. ఆయన అనేక మంది బిడ్డలు తండ్రి బ్రీతింగ్ ఇష్యూస్ తో ఉన్నారు తండ్రి, అయా లంగ్స్ ప్రాబ్లమ్స్ కలిగి ఉన్నారు, వారికి కూడా యేసు నామములో స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అయా బ్లడ్ లో తండ్రి అయా ఇన్ఫెక్షన్స్ తో ఉన్నారు, స్కిన్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు నాయన, విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా ప్రభువా బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నిటి మీ చేతికి అప్పగిస్తున్నాం. గద్దించండి ప్రభు, నార్మల్ చేయండి ప్రభువా. అదే విధంగా తండ్రి మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి, డైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి తండ్రి. అయా బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి, మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల అనుగ్రహించండి, నరాల బలహీనతల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాం, ఎవరైతే పెరాలసిస్ తో ఉన్నారో ఆ పెరాలసిస్ నుంచి ప్రతి బిడ్డకును సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. ఎవరైతే బిడ్డలు తండ్రి పీసీఓడి సమస్యలతో ఉన్నారో వారికి కూడా స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా ప్రార్థిస్తున్నాం, దురాత్మ అంధకార క్రియలన్నిటినీ నజరేయుడైన యేసు నామములో లయపరచుండి నాయన. అయా డిప్రెషన్ లో ఉన్నారు బిడ్డలు తండ్రి, అనుకున్నది సాధించలేదు అనే ఆలోచనతో తండ్రి బిడ్డలు దుఃఖపడుతుండగా వారి జీవితంలో కూడా నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాం. అయా అనేక మంది బిడ్డలు కుటుంబాల శాంతితో జీవిస్తున్నారు, సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి, తల్లిదండ్రులకు లోబడే హృదయం వారికి అనుగ్రహించండి ప్రభువా. భార్యాభర్తల మధ్య గొడవలను తీసివేయండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తి తగాదాల నుంచి, కోర్టు కేసుల నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను తండ్రి సఫలపరచండి. వివాహంలో కూడా తండ్రి సాటైన సహాయము చేత వారిని నింపమని అడుగుతున్నాం నాయనా. ప్రార్థిస్తున్నాం, గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించి
గర్భఫలమును అనుగ్రహించండి తండ్రి. నాయన ఎవరైతే బిడ్డలు అప్పులు కలిగి ఉన్నారో నాయన, ప్రతి అప్పు నుంచి కూడా వారిని లేవనెత్తండి. వారు తండ్రి అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా మార్చబడడానికి కృప దయచేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా, అదే విధంగా ఎవరైతే వివిధ దేశాల్లో ఉంటున్నారో వారి ఉద్యోగ వ్యాపార చదువులను ఆశీర్వదించండి. విదేశాలు వెళ్తూ ఉండంగా ఆ వీసాలలో, ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయాల్లో కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, ప్రతి బిడ్డ కూడా క్షేమముగా ఉండుటకు అయా కృప దయచేయండి తండ్రి. నాయన ఎవరైతే బిడ్డలు లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు అప్లై చేసుకున్నారో అప్లికేషన్స్ అన్నీ కూడా తండ్రి అప్రూవ్ అవ్వడానికి కృప దయచేయండి నాయన. నాయన మారు మనసు లేని ప్రతి బిడ్డను దర్శించండి, దుర్వ్యసనాల నుంచి వారిని విడిపించి మారు మనసు అనుగ్రహించమని. అయా మా భారతదేశాన్ని దీవించండి ప్రభువా. దేశ సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి. మేమందరము కూడా ఈ రాత్రికాల సమయంలో అయా సేద తీరబోతున్నాం. కంటి నిండా నిద్ర దయచేయండి అయా. దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల ఆలోచన వలన ఏ బిడ్డ కూడా తండ్రి సమస్యలు ఎదుర్కొనకుండా, ఎవరికి నిద్రలేమి పీడకలల సమస్యలు అనేవే లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖముగా కంటి నిండా సేద తీరే భాగ్యము దయచేయమని ఆయన మరలా ఉదయ కాలాన్ని మీ పాద సన్నిధిలో మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకొనమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.